360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా చింతమడకలో కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్ లోకి వెళ్లినట్లు ఆంక్షలు పెట్టారన్న కవిత సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయవని అన్నారు. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తారని అన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నించారని, అలా చేసేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. కుటుంబానికి దూరమైన బాధలో ఉన్నారన్న కవిత తన కుటుంబంపై కుట్ర చేసిన వాళ్ళ భరతం పడతారని వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. పలు కీలక వ్యాఖ్యలు చేశారు, కొన్ని వార్నింగ్స్ ఇచ్చారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయమంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తారంటూ కూడా పలు హెచ్చరికలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. తమ జాగీర్ అన్నట్లు వ్యవహరించే వాళ్ళ భరతం పడతామంటూ కూడా కవిత పలు వార్నింగ్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా కొంత సంచలనంగా మారుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. చంద్రుడు లాంటి కేసీఆర్కు మచ్చ తేవాలని కొందరు చూశారంటూ కూడా ఆమె కీలక వ్యాఖ్యలు చూశారు. నా కుటుంబంపై కుట్రలు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టను అంటూ కూడా బతుకమ్మ సంబరాల్లో భాగంగా చింతమడకలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా కొన్ని ఘాటు వార్నింగ్స్ ఇచ్చారని చెప్పాలి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో నాకు చింతమడక అండగా నిలిచింది అంటూ కూడా వ్యాఖ్యానించారు. చింతమడకలో కవిత మాస్ వార్నింగ్ కు సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సిద్దిపేట రావాలన్నా, చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా, కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. చింతమడకలో కవిత వార్నింగ్ పై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, బలరాం, చింతమడకలో బతుకమ్మ సంబరాలకు హాజరైన కవిత గుళ్ళో పూజల అనంతరము మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ తండ్రికి మచ్చ తెచ్చలా కొందరు ప్రవర్తించారని, ఆ విషయమే తాను చెప్తే కుటుంబానికి తనను దూరం చేశారని, అదేవిధంగా తనపై కుట్రలు చేస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని కూడా చెప్పడం జరిగింది. తను మాట్లాడుతూ కూడా కొంత భావోద్వేగానికి లోనై తన జన్మభూమి కర్మభూమి కూడా కావచ్చు అని చెప్పి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఈ సిద్దిపేట జిల్లాకి రావాలంటే అది ఎవరి పర్మిషన్ తనకు అవసరం లేదని చెప్పి, తన తండ్రి తెలంగాణ ఉద్యమంలో అందరికీ ధైర్యం నూరిపోశారని చెప్పి, అదే పాయింట్ లో తాను వస్తానని చెప్పి, ఒకవేళ తనను వేధించే ప్రయత్నం చేస్తే మళ్ళీ వస్తానని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. బలరాం, అంటే కవిత చింతమడక రావడం, బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం ఎటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది? మరోవైపు కేజీఎఫ్ లో ఎంట్రీ లాగా చింతమడకలోకి రావాలంటే ఇటువంటి ఆంక్షలు ఏంటంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అర్థం చేసుకోవాలి. ఏమైనా ఆంక్షలు ఎదురయ్యాయా కవితకు? కవితకు ఆంక్షలు ఎదురైనట్టుగా అయితే ఇక్కడ ఏమీ లేదు. ఆ గ్రామస్తులే తనని సంబరాలకు రావాల్సిందిగా పిలవడం జరిగిందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. తను ఈ మధ్య చేస్తున్నటువంటి కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పి, అలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనే తను చింతమడకకు రావడం జరిగిందని చెప్పి,
తనను ఇక్కడికి రావడానికి కొంత ప్రెషర్ చేస్తున్నారు కొందరు అని చెప్పి కూడా ఆమె వాకింగ్ చేయించడం జరిగింది. కానీ తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని చెప్పి కూడా తనని అలాగా చేస్తే మాత్రం పదే పదే వస్తానని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంతా అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిడిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సిద్దిపేట జిల్లా చింతమడకలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకానొక దశలో కొంత భావోద్వేగానికి కూడా గురైన సిచ్యువేషన్ మనం చూసాం. సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్లోకి వెళ్ళినట్లు ఆంక్షలు పెట్టారన్న కవిత సిద్దిపేటలో ఎవరి ఆంక్షలు పనిచేయమంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తానని అన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్కు మచ్చ తెచ్చేందుకు ప్రయత్నించారని, అలా చేసేవారిని వదిలిపెట్టేదే లేదన్నారు కవిత. కుటుంబానికి దూరమైన బాధలో ఉన్నారన్న కవిత తన కుటుంబంపై కుట్ర చేసిన వాళ్ళ భరతం పడతారంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు.